పబ్లిక్ స్పీకింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవ్వడానికి ఒక విషయము తెలిసుండాలి మీ అందరికి. నార్మల్‌గా పబ్లిక్ స్పీకింగ్‌లో ఎవరు చెప్తున్నారు అనేది కాకుండా, ఏం చెప్తున్నారు అనేది కాకుండా, ఎలా చెప్తున్నారు అనే దాన్ని బట్టే మీ పబ్లిక్ స్పీకింగ్ మీరిచ్చే స్పీచ్ సక్సెసా, ఫెయిలా డిసైడ్ అయితదనమాట. రీసెంట్‌గా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కేసీఆర్ గారు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినారు. ఆ సభ పేరు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ అని. ఆ సభలో కేసీఆర్ గారి స్పీచ్ చూస్తే మీరు జనాలు అందరూ ఎందుకు అంత ఇమ్మెన్స్‌గా రెస్పాండ్ అయ్యారనంటే, ఆయన చెప్పిన కంటెంట్ ఆ సంబంధం కాకుండా ఆయన ఎట్లా డెలివరీ చేసిండు అన్న దాన్ని బట్టే జనాల యొక్క రెస్పాన్స్ అట్లా వచ్చిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా గానీ మీ స్పీచ్ సక్సెస్ అవ్వాలనంటే మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి వస్తున్నారో దాన్ని ఏ విధంగా మీరు చెప్పాలని ముందే ప్లాన్ చేసుకుంటే డెఫినిట్‌గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటదనమాట. సో, పబ్లిక్ స్పీకింగ్‌ల ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఎట్లా చెప్తున్నారన్న దాన్ని బట్టే జనాల యొక్క మీ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ గాని, మీ స్పీచ్ యొక్క సక్సెస్ రేట్ గాని డిపెండ్ అయి ఉంటదనమాట. డీటెయిల్ కోర్స్ కోసం శ్రీకాంత్ సార్ క్లాస్ యాప్ ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోండి. దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ మీద ఒక డీటెయిల్డ్ కోర్స్ రెడీ చేసి పెట్టినాను. మీకు చాలా చాలా యూజ్ అయితుంది. ప్రతి ఒక్క టిప్ యూజ్ చేసుకుంటే మీరొక సక్సెస్‌ఫుల్ పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు. సీ యూ ఇన్ ద కోర్స్. థాంక్ యూ.